నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారైతే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. అధికారంలో రాకముందే ఒకటే రాజధాని పెడతా అని చెప్పారు. ఇప్పుడేమో 3 రాజధానులు పెట్టారు. ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పుడు నమస్తే వీళ్ళు అండి. ఉమ్మడి రాజధాని కావాలనుకుంటే ఎలా అయితే తీసుకొచ్చంటారు దీన్ని? ఈరోజు రాజధాని విషయానికొస్తే కనుక మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కానీ అంత చెప్పాలంటే అందరికీ గూడా ఇబ్బందికరంగా గూడా ఉంటది. కానీ ఏదైతే మన ప్రపంచంలో 7 వింతలున్నాయండి. ఆ 7 వింతలకి అందరికీ తెలుసు. నేను గూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు చెప్పారు. తర్వాత పెద్దలు చెప్పారు. అందరూ చెప్పారు ప్రపంచంలో 7 వింతలున్నాయని. కానీ దాన్ని అధిగమించి 8దో వింత గూడా మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ 8దో వింత ఏంటంటే ఎవరికీ చెప్పుకోవడానికి లేకుండా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని, అది 8దో వింతలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైన ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ప్రతి దేశానికి, రాష్ట్రానికి కూడా రాజధానులున్నాయి. కానీ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకనంటే రాజధాని అనేది పరిపాలనకి గాని, ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ, ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండటం కోసం కానీ ఏర్పాటు చేసుకునే విషయం అది. ఇక్కడ పరిస్థితి మనం గమనిస్తే గనక 2009 తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుని ఎంతోమంది అమరవీర త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్‌ని విభజింపబడింది. అంటే ఆంధ్రప్రదేశ్ విభజించబడిపోయింది. ఈ సందర్భంలో 2009లో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి చిరంజీవి గారు ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, విడగొట్టాల్సిన పరిస్థితి వస్తే గనక 2 ప్రాంతాలకు కలిపి హైదరాబాద్‌ని రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా కొనసాగించమని ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కొంతమంది మేధావులు అడ్డుపడ్డారు. కొంతమంది కాదన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాజధానే ఉండాలన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజున చిరంజీవి గారు ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ ఈ 2 రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నడిపించలేకపోయినట్లయితే, దాన్ని ఏర్పాటు చేయలేకపోయినట్లయితే, హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా కనీసం ఏర్పాటు చేయమని చెప్పేసి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ 2 విషయాలను గూడా విస్మరించినటువంటి మేధావులు, రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు సంఘాలు ఏర్పడిపోయి, రాష్ట్రాలకు రాజధానుల విషయంలో సంఘాలు గ్రూపులుగా ఏర్పడిపోయి ఏదో సాధించేద్దామన్నంత విషయంగా పరిస్థితి చేసుకొచ్చి చివరికి చేసిందేంటంటే, విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని అనేది లేకుండా చేశారు. ఆ సందర్భంలో అమరావతిని రాజధానిగా కొనసాగించుకోవచ్చునని కొన్ని సూచనలు చేశారు. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా సాగించే క్రమంలో 3000 ఎకరాలను తీసుకుని రాజధాని నిర్మాణం చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం పెడితే, ఆనాటి అపోజిషన్‌లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఎకరాలు ఎలా సరిపోతాయి, 30,000 ఎకరాలతో మీరు రాజధాని నిర్మాణం చేయాలి, అమరావతిలో రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పేసి కబుర్లు చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 ముక్కలాట ఆడుతూ రాజధాని విషయంలో ప్రజల్ని, మేధావుల్ని, ఈ రాష్ట్ర పరిపాలనని అందరిని కూడా అంతా కూడా అస్తవ్యస్తం చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఎందుకంటే వైజాగ్‌ని ఆర్థిక రాజధానిగా చేస్తానని, అమరావతిని పరిపాలనా రాజధానిగా చేస్తానని, కర్నూలుని ఈ జ్యుడిషియల్ రాజధానిగా చేస్తానని చెప్పేసి ఆయన సంకల్పొట్టి ఇది కరెక్టు అని చెప్పేసి ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి రాజధాని విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తానని చెప్పి ముందలకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఏదైతే నడిపారో, ఆయన చేసిన దాన్ని మీరు ఇది తప్పు అని ప్రజల మధ్యకు వెళ్ళి, నేను 3 ముక్కల ఆట ఆడుతున్నానని చెప్పేసి వాళ్ళలోకి వెళ్ళి
వైజాగ్లో పరిపాలనా రాజధాని, ఆర్థిక రాజధాని కాబట్టి పరిపాలనా రాజధాని కూడా అక్కడి నుంచే చేస్తానని చెప్పి మళ్ళీ అక్కడ మీరు ప్రయత్నాలు చేస్తూ ఋషికొండని ఆక్రమించుకుని ఋషికొండని బోడిగుండు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది మీకే దక్కింది. ఇప్పుడు ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే మీలాంటి సీఎంతో పాటు ఉన్నటువంటి మీ యొక్క మంత్రులు, మీ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో చట్టాలు చేయలేని మీరు, సరైన చట్టాలు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయలేని మీరు ఈ రాష్ట్రానికి పరిపాలన చేయటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీకు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ముందరకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుందాం. మీ అందరి తరపున నేను నిలబడి పోరాడతాను. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం. మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలకి ఉద్యోగాల విషయంలో అందరికీ భద్రతగా నేను ఉంటానని చెప్పేసి ఏదైతే మీకు ముందరకు చెప్పుకుంటా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఆదరించి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. భవిష్యత్తులో మీ భవిష్యత్తులు, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు అన్ని మెరుగుపడాలంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అవసరం. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. రాష్ట్ర అభివృద్ధిలో మీ వంతు పాత్రగా ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా మరీ కోరుకుంటున్నాను.